పక్క వాళ్ళతో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో నీ స్నేహం? తెలుగులో నీ ఫ్రెండ్ ఎవరు? నీ ఫ్రెండ్ ఎవరు? నీ ఫ్రెండ్. నీ స్నేహం ఎవరితో? ఎవరితో నీ స్నేహము? అడిగారా? చెప్పారు ఎవరైనా? అమ్మా, ఎవరితో నీ స్నేహం? ఎవరు నీకు ఫ్రెండ్? బాగా క్లోజ్ కూర్చుందాం అందరికి కూడా. ఇది మన వాక్యాంశము, ఎవరితో నీ స్నేహం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం అంటుంది. చూడండి, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము. ఏ స్నేహం? ఏ స్నేహం అమ్మా? ఏ స్నేహం? చెప్పండి. లోక స్నేహం. లోక స్నేహమట దేవునికి వైరం, దేవునికి ఇష్టమైంది కాదు, దేవునికి కోపం పుట్టించేది, దేవునికి అసహ్యమైనది. అందుకోసమే వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? ఎవరట? మనం తెలుసుకోవాలా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నీ స్నేహం ఎవరితోనో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నీకు స్నేహితులు ఎవరు? నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటావు? నువ్వు ఎవరి మీద ఆధారపడతావు? నువ్వు ఎవరిని బాగా నమ్ముతావు? ఎవరి మాటలంటే నీకు ఇష్టం? ఎవరు నీకు నిర్ణయాలు, ఆలోచనలు చెప్తుంటావు? ఎవరంటే నీకు ప్రాముఖ్యం? ఎవరి మాటలంటే నీకు బాగా ఇష్టం? ఎవరితో 24 గంటలు గడుపుతావు? ఎవరితో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతావు? బైబిల్ అంటుంది, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేస్తాడో, స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే లోకముతో స్నేహం చేస్తారో, లోకములో ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తారో వాళ్ళు ఎవరికి శత్రువులట? నేను అంటలేను, నేను చెప్తలేను, మీ మీద నాకేం కోపం లేదు. ఎవరితో? దేవుని వాక్యం అంటుంది, దేవుని వాక్యం చెప్తున్నది, మీరు లోకస్తులతో గనుక, లోకములో ఉన్న వారితో గనుక స్నేహం చేస్తే దేవునికి శత్రువులు అవుతారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు, దేవునికి అయిష్టంగా మాట్లాడుతారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఎవరు చేస్తారట? లోకముతో స్నేహం చేసేవాళ్ళు. అందుకోసమే ఒక పెద్ద ఆయన గొప్ప కవి అన్నాడు, లోకం అంటే, అమ్మ వింటున్నారా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే ఎవరట? మనుష్యులు. ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 3:15లో దేవుని వాక్యం అంటుంది, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏం ప్రేమించాడు దేవుడు? ఎవరిని ప్రేమించాడు? లోకమును ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడంటే లోకములో ఎవరున్నారు? లోకం అంటే ఎవరు? మనుషులే, జంతువులు కాదు, పక్షులు కాదు, పిట్టలు కాదు, చెట్లు కాదు, పురుగులు కాదు. లోకములో ఉన్న వాళ్ళు ఎవరంటే మనుష్యులు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, లోకము మనుష్యులతో నింపబడి ఉన్నది. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో వాళ్ళలాగా మారుతావట. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో, నువ్వు ఎవరితో గడుపుతావో, నువ్వు ఎవరితో మాట్లాడతావో, నువ్వు ఎవరితో ఎక్కువసేపు ఉంటావో బైబిల్ అంటుంది, ఇదిగో 6 నెలలు సహవాసం చేస్తేనట అంటున్నారా? ఏమమ్మా, 6 నెలలు ఒక వ్యక్తితో మనం సహవాసం చేస్తే మనము వాళ్ళలాగా మారిపోతామట, వాళ్ళు మనలాగా మారిపోతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్నేహం ఎవరితో? ఈ దినం దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు నీ స్నేహం? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు? నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబాన్ని గురించి ఎవరితో ఆలోచన చేస్తున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఎవరంటే నమ్మకం ఎక్కువ పెట్టుకుంటున్నావు? ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? ప్రభునందు ప్రియులారా, రోజుల తరబడి ఎవరితో గడుపుతున్నావు? ఎవరికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు? ఈ దినం దేవుని వాక్యం చెప్తున్నది, నీ స్నేహం ఎవరు? నీ ఫ్రెండ్ ఎవరు? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఎవరి మీద నువ్వు ఎక్కువ ఆధారపడుతున్నావు? దేవుని వాక్యం అంటుంది, వాళ్ళు లోకస్తులా? జాగ్రత్త. వాళ్ళు అన్యులా? జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఈ లోక స్నేహం అట దేవునికి వైరం, దేవునికి ఇష్టం కానిది. నువ్వు ఎవరితోనూ స్నేహం చేస్తున్నావో జాగ్రత్త. ఎందుకో తెలుసా? నువ్వు వాళ్ళలాగా మారే అవకాశం ఉంది. నువ్వు ఎవరితోని గడుపుతున్నావో, నువ్వు ఎవరితోని రోజులు గంటలు గడుపుతున్నావో వాళ్ళలాగా నీ ఆలోచనలు మారతాయి. విను నా మాట, అర్థమవుతుందా? వాళ్ళలాగా నీ కోరికలు కలుగుతాయి, వాళ్ళలాగా నీ ఆలోచనలు మారుతాయి. బైబిల్ అంటుంది నువ్వు విరోధంగా మారిపోతావు. దేవుని వాక్యం అంటుంది లోక స్నేహము దేవునికి వైరం, వ్యభిచారునులారా అంటున్నాడు. ఎవరిని పట్టుకొని? భక్తులను పట్టుకునే. యాకోబు భక్తుడు అంటున్నాడు వ్యభిచారునులారా అంటే. ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? వ్యభిచారం అంటే మనం ఏమనుకుంటామంటే అక్రమ సంబంధాలు అనుకుంటాం. దేవుడు వ్యభిచారమును దేంతో పోల్చాడో తెలుసా? వ్యభిచారం అది కూడా ఒక భాగమే, అక్రమ సంబంధాలు ఒక భాగమే. పెళ్లి కాని పురుషుడు, పెళ్లి కాని స్త్రీ సంబంధం పెట్టుకున్న అది కూడా అక్రమమే, అభిచారమే. అభిచారం వేరు, వ్యభిచారం వేరు, జారత్వం వేరు, ఇవన్నీ ఒకటే కోవ. వేశ్యాతనం వేరు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించినా అది వ్యభిచారం కింద లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. అది విగ్రహారాధన కింద లెక్క. దేవుడు విగ్రహారాధన చేస్తున్నామని నీ మీద ముద్రేస్తాడు. దేవుని కంటే ఎక్కువగా ఏ మనుష్యుని ప్రేమించొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు. ఒకవేళ ఈ మధ్యాహ్నం ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ స్నేహం ఎవరితో? ఒకవేళ ఈ లోకస్తులా నీకు స్నేహం, అన్యులా నీకు స్నేహం, మందిరానికి రానివారా నీకు స్నేహం? ఇదిగో ప్రభునందు ప్రియులారా, ఈ దినం నీకు స్నేహం ఎవరు? నీ స్నేహం ఎవరు? ఎవరితో నువ్వు గంటలు రోజులు గడుపుతున్నావు? వాళ్ళ జీవితం, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు నీలోనికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారి వేళ్ళు నీలోనికి ప్రవేశిస్తాయి. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, లోక స్నేహము దేవునికి వైరం కలుగజేస్తుంది. లోక స్నేహం నిన్ను దేవుని నుండి దూరం చేస్తుంది, దేవుని ప్రేమకు దూరం చేస్తుంది, ప్రార్థనకు దూరం చేస్తుంది, ఆత్మీయతకు దూరం చేస్తుంది. నీలో చెడు మొలకలు మొలుస్తాయి. నీలో ప్రభునందు ప్రియులారా ఆత్మీయ పతనానికి ఇదిగో దారి తీస్తాయి. అందుకోసమే ఎవడైనను లోకంతో స్నేహం చేస్తేనట వాడు దేవునికి శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా. లోకముతో స్నేహం చేస్తే ఎవరికి శత్రువు? నాకు కాదు. ఎవరికి? ఎవరు చెప్తున్నారు ఈ మాట? సేవకుడైన యాకోబు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వాడు నాకు శత్రువు. లోకంతో. అయ్యా, మరి లోకంలో ఉన్నాం కదా, మరి మనుషులతోనగా అపోతే ఎవరితో స్నేహం చేస్తాం కదా? ఇక్కడ ఉన్న వారందరికీ అదే సందేహం కావచ్చు ఒకవేళ ప్రభునందు ప్రియులారు. అందుకోసమే భూమి మీద అనేక రకాల మనస్తత్వాలు, అనేక రకాల ఆలోచనలు, అనేక రకరకాల విభిన్న ప్రభునందు ప్రియులారా మనస్తత్వాలు, క్యారెక్టర్స్, ఇంకేమంటాం, బిహేవియర్, ఇంకేమంటారు? ఇవన్నీ తెలుగులో రావే, ఏమంటారు కదా? ప్రభునందు ప్రియులారా కలిగిన మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి.
ఒక్కొక్కరు ఇంట్లో ఒక్క తల్లికి నలుగురు పుట్టినా అమ్మ నలుగురు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయా? ఉండవు. అందుకోసమే దేవుని వాక్యం అంటున్నది, ఈ భూమి మీద ఈ ప్రపంచంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉన్నారు. ఒకడు ప్రభునందు ప్రియులారు, రకరకాల మనుషులు. ఒకడు భార్యను చంపి కుక్కర్లు ఉడకబెట్టాడు. ఒక కుమార్తె ప్రియుణ్ణి పట్టుకొని తల్లిని చంపించే మనస్తత్వం కదా. ఒక భార్య భర్తను ఊటికి తీసుకెళ్ళి అంటున్నారా అక్కడ చంపేసి కాలువలో పాతి పెడితే అలాంటి మనస్తత్వం, రకరకాల మనస్తత్వాలు, రకరకాల ఆలోచనలు మనుషులు ప్రభునందు ప్రియులారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం స్నేహం ఎవరితో చేస్తామో తెలుసా? మనకు నచ్చిన వాళ్ళతో మనం స్నేహం చేస్తామట. హల్లెలూయా. స్నేహం చేయాలంటే ఏం చేస్తాం? మనం నచ్చిన వాళ్ళతో స్నేహం చేస్తాం. నచ్చని వాళ్ళతోని అరికేసి మాట కూడా మాట్లాడం. ఎందుకు మాట్లాడాలి నీతోని అంటాం మనం. హల్లెలూయా. అదే నచ్చిన వాళ్ళు అయితే అమ్మ లేకపోయినా అప్పు చేసైనా కదా పెడతాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం ఎవరితో స్నేహం చేయాలని కోరుకుంటామంటే బైబిల్ అంటుంది సహజంగా, అంటే కామన్గా ఎవరితో చేస్తామో తెలుసా? తెలివి ఉన్న వాళ్ళతోని, అందం ఉన్న వాళ్ళతోని, సంస్కారం ఉన్న వాళ్ళతోని, చదువు ఉన్న వాళ్ళతోని, డబ్బున్న వాళ్ళతోని, ఈ లోకంలో మంచిగా ఉన్న వాళ్ళతో స్నేహం చేయాలని అందరూ కోరుకుంటారట. హల్లెలూయా. ఎవరెవరితోని? తెలివి ఉన్న వాళ్ళతో, అందమున్న వాళ్ళతో, డబ్బున్న వాళ్ళతో, చదువున్న వాళ్ళతో, సంస్కారం ఉన్న వాళ్ళతో, మంచి పొజిషన్లో ఉన్న వారితో స్నేహం చేయాలని అందరం కోరుకుంటాం. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అందరి అభిప్రాయాలు ఒకలాగుండవు, అందరి ఆలోచనలు ఒకలాగుండవు. 10 మంది స్నేహం చేస్తారు కానీ అందరి ఆలోచనలు ఒకలాగుండవు, అందరి అభిప్రాయాలు ఒకలాగుండవు. అయితే మనం బెస్ట్ ఫ్రెండ్గా ఎవరిని చేసుకుంటామంటే, ఎవరైతే మన అభిరుచులకు, మన ఆలోచనలకు దగ్గరగా ఉంటారో వాళ్ళతోనే మనం బెస్ట్ ఫ్రెండ్షిప్ చేస్తాం. హల్లెలూయా. క్లోజ్గా ఎంతమంది నీకు స్నేహితులు అంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది చెప్తారు, నాకు 10 మంది అయ్యా. నేను చదువుకునేటప్పుడైతే నాకు 10 మంది ఉండేది. ఇప్పుడు ఎంతమంది మిగిలారమ్మా అంటే ఒక్కలో ఇద్దరు ఉంటారు. ఎక్కువ క్లోజ్ ఎవరంటే ఎవరు చెప్తారు కదా? ఒక్కలో ఇద్దరు అంటాం. 10 మంది ఉంటారు కానీ క్లోజ్ ఎంతమంది ఉంటారు? ఒక్కలో ఇద్దరు ఉంటారు. అయితే ఈ దినం దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే క్లోజ్ గురించే. స్నేహితులు ఎంతమంది ఉన్నది కాదు, క్లోజ్ స్నేహితులు ఎంతమంది, నీకు ఆత్మీయ స్నేహితులు ఎంతమంది ప్రభునందు ప్రియులారు. అందుకోసం బైబిల్ చెప్తుంది, ఇదిగో మనం చాలామంది స్నేహాలు కోరుకుంటాం. అయితే వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు నచ్చితే అలాంటి వాళ్ళతో మనం స్నేహం చేస్తాం. ఎవరైనా పేదవాళ్ళతో, దరిద్రులతో వింటున్నారా, ఇదిగో ఈ లోకంలో ఏమంటాం, హీనంగా బ్రతికే వాళ్ళతో స్నేహం చేయాలని ఎవరు కోరుకోరట. ఎవరితోని? పేదవాళ్ళతో, డబ్బు లేని వాళ్ళతో, చదువు రాని వాళ్ళతో, ఇంకా బీద వాళ్ళతో స్నేహం చేయాలని ఎవరు కోరుకోరు. ఎవరు కోరుకున్నా పెద్దవాళ్ళతో చేయాలనుకుంటారు. మనకంటే ఒక స్టేజీ కదా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయాలనుకుంటాం. వాళ్ళనే పరిచయం చేసుకోవాలని వాళ్ళ చుట్టే తిరుగుతాం. హల్లెలూయా. ఆ లెవెల్లో మనకు తెలియకపోయినా 4 సార్లు ఇంటి ముందు పోయి, నేను 4 సార్లు వచ్చిన మీ ఇంటికి అని చెప్తాం. ఎందుకు? కల్పించుకొని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులను కలుపుకోవడానికి మనం పడని తంటాలు ఉండవు. అయ్యగారితో మాట్లాడాలంటే ఎన్ని తంటాలు పడతాము కదా, ఎన్ని వైర్లెస్ గుంజుకుంటాము. ఎప్పుడు ఉంటారు అయ్యగారు, ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా మాట్లాడాలి కదా. ప్రభునందు ప్రియులారు, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ అంటుంది స్నేహం చేయాలంటేనట, ఒక వ్యక్తితో మనం స్నేహం చేయాలంటే ఆ వ్యక్తి కంటికి నచ్చాలట, రెండవది హృదయానికి నచ్చాలి. ఎక్కడ నచ్చాలా? ఎక్కడో టచ్ చేయాలండి. హల్లెలూయా.
ఎక్కడ టచ్ కావాలా? స్నేహం చేయాలని చాలామంది చూడండి, ప్రపంచంలో ఎంతోమంది మనుషులున్నా కొంతమందే క్లోజ్ ఫ్రెండ్లు ఉంటారు. అర్థమవుతుందా మీకు ఈ మాట? బ్రదర్స్, తలలు కిందకేయద్దు, నిద్రపోవద్దు మందిరంలో. నిద్ర వస్తే లేచి నిలబడాలి, తప్పేముంది? వాక్యం వినాలి. వాక్యం వినకపోతే అపవాది నిన్ను విననీయట్లేదని అర్థం. వాక్యం వింటే నీ కళ్ళు తెరవబడతాయి. హల్లెలూయా. నీ హృదయం తెరవబడుతుంది, నీ మనోనేత్రం తెరవబడుతుంది, వాక్యం నీ జీవితంలో పనిచేస్తుంది. కనుకనే వాక్యం వినేటప్పుడు అపవాది ఏం చేస్తాడు తెలుసా? కనుమబ్బు కలుగజేస్తాడు. వినకుండా, విన్నది హృదయంలోకి వెళ్ళకుండా, ఆచరణలో పెట్టకుండా వాడు చేసే ప్రయత్నాలు ఇవన్నీ పసిగట్టాలి, మనం ఎదురించాలా. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, మనం స్నేహం చేయాలంటే వింటున్నారా, కంటికి నచ్చాలి, రెండవది హృదయానికి నచ్చాలి. అలా నచ్చితేనే స్నేహం చేస్తామట. చూడండి, ఎప్పుడైనా బెస్ట్ ఫ్రెండ్ అని అడిగి తెలుసుకోండి. ఎవరైనా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్లను పిలిచి, ఎందుకు నువ్వు ఆయనతో స్నేహం చేస్తున్నావు, నువ్వెందుకు ఆయనతో స్నేహం చేస్తున్నావు అంటే వాళ్ళిద్దరి అలవాట్లు, ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళనే బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అర్థమవుతుందా? అందుకోసమే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక స్నేహము నిజమైంది కాదు. ఈ లోకములో ఎన్నో రకాల స్నేహాలు ఉన్నాయి, ఎన్నో రకాల ప్రభునందు ప్రియులారా ఎంతోమంది స్నేహం చేస్తారు, కానీ ఈ స్నేహాలేవి కూడా నిజమైనవి కావు. అందుకోసమే సామెతల గ్రంథంలో దేవుని వాక్యం అంది 17వ అధ్యాయంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడట. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? కష్టాలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కొంతమంది ఉంటారు స్నేహితులని, కొంతమంది ఉంటారు బంధువులని, కొంతమంది ఉంటారు ప్రాణానికి ప్రాణం ఇచ్చిన స్నేహితులని. కష్టాలు వచ్చినప్పుడు కనబడరండి, ఇబ్బందులు ఉన్నప్పుడు కనబడరు, బాధలున్నప్పుడు కనబడరు. ఇలాంటి వాళ్ళను స్నేహితులనరు. విడవక ప్రేమించువాడు స్నేహితుడు. దుర్దశలో అట్టివాడు ఏం చేస్తాడట? అతనికి సోదరుడుగా ఉంటాడట, అన్నలాగా ఉంటాడట. నిజ స్నేహితుడు ఎలాగుంటాడు? విడవక ప్రేమిస్తాడు, విడిచిపెట్టాడు. అమ్మ చదవండి. దుర్దశలో ఈయనకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఈయనకు మనస్సు బాగాలేకపోతే, ఈయనకు శ్రమలో ఉంటే అట్టివాడు నిజమైన స్నేహితుడు అన్నవాడు ఎలాగుంటాడు తెలుసా? ఎలా ఉంటాడట అమ్మ? సహోదరుడుగా, అంటే అన్నగా ఉంటాడు, తోడబుట్టిన లెక్క ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. మన నిజ స్నేహితుడు ఎవరో తెలుసా? అందుకోసమే బిషప్ తండ్రి గారు పాట రాశారు కదా. ఎంతమంది తెలుసా పాట? మర్చిపోయారా? మధ్యలో పల్లవిలు ఎత్తడం రాదు కదా మీకు, చరణాలు ఎత్తడం రాదు కదా మీకు, మొదటి కాంచి రావాలా పాట పాడాలంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తున్నది, మనం స్నేహం చేయాలంటే మన కంటికి నచ్చాలి, హృదయానికి నచ్చాలి. అంతేకాదు, లోక స్నేహాలన్నీ నిజమైనవి కాదు. ఆపదల్లో ఎగిరిపోయే స్నేహాలు కొన్ని ఉంటాయి, కష్టములో ఎగిరిపోయే స్నేహాలు కొన్ని ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బైబిల్ అంటుంది, ప్రాణ స్నేహితులు సైతం విడిపోతారట. హల్లెలూయా. ఒక కంచంలో దిన్నోళ్ళు, ఒక మంచంలో పడుకున్న స్నేహితులు కూడా ఏమవుతారట? లోక స్నేహితులందరూ విడిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే బైబిల్ అంటుంది, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్నేహం ఎవరితో? ఈరోజు ఎవరితో నీ స్నేహం? నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీ నిజ స్నేహితుడు ఎవరు? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, స్నేహితులు కలిగి ఉండడం తప్పు కాదు, ఫ్రెండ్స్ను కలిగి ఉండడం తప్పు కాదు నేను అనేది. అయితే నీ స్నేహితుడు నీలాగన్నా మారాలా, నీ స్నేహితునిలాగనన్నా నువ్వు మారాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ లెక్కనన్నా నీ స్నేహితుడు మారాలా, లేకపోతే నీ స్నేహితునిలాగనన్నా నువ్వు మారాలా. వాళ్ళని స్నేహితులు అంటారు. ఊరికనే ఎవరి స్వార్థాల దగ్గర పెట్టుకొని
అమ్మ, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర పెట్టుకొని, ఎవరి ఆలోచనలు వాళ్ళ దగ్గర పెట్టుకుని వీళ్ళు స్నేహితులు అంటారా? అనరు. హల్లెలూయా. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ లోక అధికారి ఎవరంటే సాతానుడు. ఈ లోక అధికారి ఎవరు తెలుసా మీ అందరికీ? ఈ లోకం మనది కాదు. నేను చెప్పాను అనుకుంటాను గత వారంలో. లోకం ఎవరిది అమ్మా? లోకం ఎవరిది? మనము లోకానికి యాత్రకు వచ్చాం, టూర్కి వచ్చాం, పరదేశులుగా వచ్చాం, యాత్రకు వచ్చాం, ఒకనాడు వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ లోకం మనది కానే కాదు. ఎవరు ఫిక్స్ కావద్దు, ఇది నాదే, ఇది నాదే, నా అయ్య జాగిరి అంటానికి లేదుడా. ఎవరి జాగిరి కాదు ఇది. భూమిని చూసట ఇది నా జాగాని కొట్టుకుంటాను చూసి దేవుడు నవ్వుతాడటండి. బైబిల్లో ఆ మాట చదివితే నాకు నవ్వు వచ్చింది. భూమియు దాని సంపూర్ణతయు నాదే అన్నాడు ఆయన. హల్లెలూయా. నివాసులను వాళ్ళందరూ నాదే అని చెప్పాడు. భూమి ఎవరిది? దేవుంది. దాని సంపూర్ణత ఎవరిది? దేవుంది. భూమి మీద ఉన్న నివాసులు ఎవరు? వాళ్ళు దేవుని వాళ్ళు. అయితే ఇది నాది, ఈ గెట్టు నాది, ఇది ఈ జాగ నాది. అరే బాబు, ఎవరైనా ఈ భూమిని ఎన్నడన్నా సెంటో అరంగులమో కనీసం ఏదన్నా మట్టో పట్టకపోయిన వాళ్ళు ఉన్నారా? ఏం పట్టకపోరు. ఎందుకంటే దాన్ని బట్టని అర్థం చేసుకోవాలి, ఈ లోకం మనది కాదు. హల్లెలూయా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదో. ఒక సేవకుడు పాట రాశాడు, అందుకోసం ప్రభునందు ప్రియుల, ఈ లోకం ఎవరిదో తెలుసా? సాతానుది. అధికారం సాతానుది. ప్రభునందు ప్రియుల, ఈ లోకాధికారి సాతాను. అధికారము సాతాను చేతికి అప్పగించబడి ఉంది. అందుకోసం లూకాసు వార్త 4వ అధ్యాయం 5, 6 వచనాలను మనం చదువుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో, అప్పుడు అపవాది ఎవరిని తీసుకెళ్ళి, యేసు ప్రభునే అపవాది తీసుకెళ్తున్నది. ఆయనను శోధించిన మాటల్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు ఈ లోకంలో 30 సంవత్సరాలు తండ్రి ఇంటిలో పెరిగి 30వ ఏట దేవుని సేవకు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. మీ అందరికి తెలియాలి, యేసు ప్రభు పుట్టి పెరిగి 12 సంవత్సరాలకు ఒకసారి మందిరానికి వచ్చాడు. 12 ఏళ్ళప్పుడు వచ్చి మందిరంలో యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ కూర్చొని మాట్లాడుతుంటే 12 ఏళ్ళ వయస్సులో యెరూషలేము దేవాలయంలోనికి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతుంటే యేసు ప్రభు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో తర్కించాడు అని రాయబడింది. హల్లెలూయా. అది 12 ఏళ్ళ వయస్సులో. అప్పుడే వాళ్ళందరూ, ఈ చిన్న పిల్లవానికి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఈయన యోసేపు కుమారుడు కాదా, ఆ మరియ యొక్క కొడుకు కాదా అని మాట్లాడారట. అవే రాయబడ్డాయి. అందుకోసమే ఈ 12వ ఏట గడిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయి, తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కుమారుడిగా యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఇంట్లో పనిచేసి తమ్ముళ్ళను పెంచాడు, తమ్ముళ్ళు చెల్లెలను పెంచాడు. హల్లెలూయా. వాళ్ళు శరీర సంబంధులు. ఎవరు? చెల్లెలు. యేసు ప్రభు మాత్రం పరిశుద్ధాత్మ సంబంధి. ఆయన శరీర కలయికతో పుట్టినవాడు కాదు. ఆయన జన్మ పరిశుద్ధమైనది. ఆమె కన్యక గర్భవతి పరిశుద్ధాత్మ వలన ధరించి యేసు ప్రభు జన్మించాడు. తెలుసు కదా ఈ విషయం మీ అందరికీ. అయితే 30 ఏళ్ళ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన తనకు తానుగా దేవుని సేవకు సమర్పించుకొని 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 4వ అధ్యాయంలో ఉన్న విషయం అది. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఆయన ఆకలిగా ఉన్నాడు అని రాయబడింది. ఆకలిగా ఉన్నప్పుడు అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించి ఆ రాళ్ళు రొట్టెలైతే తినరాదు అన్నది. రెండవది, ఇట్లా ముమ్మారు దేవుణ్ణి శోధించేది. అందులో 3వ భాగం మనం చదువుకుంటున్నాం. ఏమని చూడండి, చదువుదాం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యం ఒక ఎత్తైన కొండ మీదకి, పర్వతం మీదకి యేసు ప్రభుని తీసుకెళ్ళాది. ఎవరమ్మా? వినాలి, నిద్ర రావద్దు. ఎవరు?
సాతానుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్ళాడు. ఎవరిని? యేసు ప్రభుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి భూలోక రాజ్యాలన్నీ చూపెట్టాడట. ఇదిగో ఈ లోకం చూడు ఎంత అందంగా ఉందో, ఈ లోక రాజ్యాలను చూడు ఎంత బాగుందో. ఇదిగో చదువమ్మ ఒకసారి మాట చదువుకుందాం. ఒక్క నిమిషములో రాజ్యాలను, రాజులను, అధికారులను, ఆధిపత్యాన్ని, లోక మహిమనంతా ఆయనకు చూపెట్టేదట. లోకం ఎంత బాగుంటుందో తెలుసా నీకు? లోకంలో జనాలు ఎంత బాగుంటారో తెలుసా? ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్పి లోక మహిమనంతా ఆయనకు చూపెట్టి ఏమంటుంది తెలుసా? ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకు ఇస్తాను. ఇదంతా ఎవరంటున్నారు? అపవాది యేసు ప్రభుతో అంటుంది. ఈ లోక రాజ్యముల యొక్క మహిమ ఆయనకి ఇస్తాను అని చెప్తున్నది. చదువుమాక. అది నాకు అప్పగింపబడి ఉన్నది. ఎవరికట ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఈ లోకములో ఏ పని చేసినా ప్రభునందు ప్రియులారా, ఏ అధికారమైన, ఏ పెత్తనమైన ప్రభునందు ప్రియులారా అపవాది చేతిలో ఉంది. అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది. నేను ఎవరికి ఇవ్వకూడదునో వానికి ఇస్తానంటాడు. చదవమ్మా మాట కూడా. నేను ఎవరికి ఇవ్వకూడదునో నా మాట ఎవరు వింటే వాళ్ళకి ఇస్తా, నా కాళ్ళు ఎవరు మొక్కితే వాళ్ళకి ఇస్తా, నేను ఎవరు నిద్రపోమని చెప్తే వాళ్ళు నిద్రపోయిన వాళ్ళకు నేనే అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటా, వాళ్ళకి కావలసినవన్నీ నేనే చూసుకుంటా. ఎన్ని నొప్పులు కావాలన్నా, ఎన్ని బాధలు కావాలన్నా నా దగ్గర ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక అధికారం అంతా నాకు ఇవ్వబడి ఉన్నది. నేను ఎవరికి ఇవ్వకూడదునో వాళ్ళకి ఇస్తాను, నాకు ఇష్టమైన వాళ్ళకు ఇస్తాను నేను అన్నది. చదువుదాం ఇంకా. కాబట్టి ప్రభువుని అంటుంది, చూసారా, యేసు ప్రభుని అంటుంది, నువ్వు నాకు మొక్కితివా ఇదంతా నీకు ఇచ్చేస్తానంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లోకం ఎవరిది? ప్రభునందు ప్రియులారా లోకం ఎవరిది? అర్థం కాలేదు ఇంకా? వాక్యంలో ఉన్నది చదివిపించాను నేను. లోకం ఎవరిది? లోకము అధికారం ఎవరిది? లోకములో ఉన్న వాళ్ళు ఎవరి వశంలో ఉన్నారు? మనం ఎవరి వశంలో ఉన్నాం కదా? ఈ మధ్యలో ఈ రీల్స్ చూస్తున్నప్పుడు ఒక భార్య అడుగుతున్నారు. నాకు అప్పుడప్పుడు చూస్తాను, మంచిగా అనిపిస్తుంది, వాడుకుంటాను కదా. ఏది చూసినా ఇలా వాడతా. అర్థమవుతుందా? పాపం భర్త తాగనని ఏం చేశాడు? ఒట్టేశాడట భార్య మీద. ఒట్టేసిన తర్వాత ఈమెకి ఎందుకో డౌట్ వచ్చింది, తాగిండేమోనని డౌట్ వచ్చింది. ఫోన్ చేశాడు. ఫోన్ తీసుకొని, ఏమండి నేను ఒక టకటక 3 ప్రశ్నలు అడుగుతాను చెప్పామని అదట అని చెప్పి టకటక 3 ప్రశ్నలు అడుగుతుంది. మీరు ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నాను. ఏం చేస్తున్నారు? వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు తాగుతున్నది ఎన్నో బీర్ అని అడిగిందట. అర్థమైందా? అనగానే 7వది అని చెప్పేశాడట. హల్లెలూయా. అంతే, అదే ఫ్లోలో వెళ్ళిపోతుంటాం మనం. నేను అదే చెప్పేది. ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నాం మనం? ఏడున్నారు తరలి? భూమి మీద లేరా? లోకంలో ఉన్నాం. అందుకే ఫ్లోలో వెళ్ళిపోవద్దు. నేను చెప్పేది అది. ఎట్లా వెళ్ళిపోవద్దు? ఫ్లోలో, తెలుగులో ఏమంటారు? ఫ్లోలో ఏమంటారు నాన్న? అలవాటుగా ఆలోచన లేకుండా చేయొద్దు. హల్లెలూయా. ఎప్పుడు నీ దగ్గర ఒక స్టిక్కర్ ఉండాలి కదా. ఏమంటాం? ఎవరన్నా గోల్డ్ మెడల్ సాధిస్తే గోల్డ్ మెడల్ వేసుకొని ఊరికి అందరూ చూపెట్టుకోవాలని బయట పెట్టుకుంటాం. ఎందుకో తెలుసా? ఎవరిచ్చిన గోల్డ్ మెడల్? అప్పుడు రాష్ట్ర స్థాయిలో గెలిచినా కాబట్టి గోల్డ్ మెడల్ ఇచ్చి చూపెట్టుకుంటాను. నీ దగ్గర ఏముండాలో తెలుసా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా నేను దేవుని బిడ్డనా స్టిక్కర్ ఉండాలి నీకు. ఏముండాలి తల్లి? నువ్వు ఎంతమందిలోకి వెళ్ళినా, లోకంలోకి వెళ్ళినా, ప్రపంచంలోకి వెళ్ళినా, 100 మందిలోనికి వెళ్ళినా నీ దగ్గర నీకంటూ ఏముండాలి తెలుసా? నేను దేవుని బిడ్డను. నేను అట్లా ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని సేవకుని, నేను దేవుని సేవకురాల్ని, నేను దేవుని విశ్వాసిని అనేది ఉంటే నువ్వు ఫ్లోలో వెళ్ళిపోవు. అర్థమవుతుందా నీకు? ఈ స్టిక్కర్ నీ దగ్గర ఉంటే, ఏ స్టిక్కర్? నేను దేవుని బిడ్డను అనే స్టిక్కర్ ఉంటే
ఓళ్ళు అడుకొచ్చుకుందాం రాదు సంవత్సరంకి ఒక్కనాడు పూట అని చెప్తే పోతాలతోని పోతావా? నువ్వు దేవుని బిడ్డవనే స్టిక్కర్ నీకు సోయి ఉంటే వెనకమర నువ్వేం అడగకుండా మేము అడుగుతాం కానీ వెనకమర నిలబడుకురా, వెనకమర నిలబడి పడటానికి కూడా ఏం చేద్దావా? నువ్వేమన్నా వంటకు వచ్చినా మేము వంటకు పోతాను మధ్యాహ్నం కల్లా అట్లా బువ్వకురా దేనికట? నువ్వేం మొక్కకుంటామా ఏం చేయకుంటావా మాతో ఉత్తగా తినొద్దు రాదు, ఏం చేయొద్దు, ఫ్లోలో వెళ్ళిపోవద్దు. హల్లెలూయా. ఫ్లోలో వెళ్ళిపోతే ఏమవుద్ది? దొంగతనం దొరుకుద్ది, అది విషయం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ లోకము సాతాను చేతికి ఇవ్వబడింది, అధికారం అంతా దాంది. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తున్నానంటే దేవుడు వ్యభిచారులారా లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా అంటూ, ఈ లోక స్నేహము ఎవరైతే లోకముతో స్నేహం చేస్తారో వాళ్ళు దేవునికి శత్రువులు అవుతారు, దేవునికి విరోధంగా మాట్లాడుతారు, దేవునికి అవహేళనగా మాట్లాడుతారు, ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వరు, పట్టించుకోరు. ప్రార్థన అంటే గ్రోకుడి కంటే పట్టించుకోరు, ఆన్లైన్ ప్రార్థన అంటే పట్టించుకోరు. అమ్మా ఆదివారం ప్రార్థన అంటేనే కొంతమందికి ఇష్టం, ఇక మిగతా ఏమీ అక్కర్లేదు. ఇదేం భక్తవ్వా? నీకు వేరే బైబుల్ ఉందా ఏమన్నా? నీకు దేవుడు ఏమన్నా వేరే చెప్పాడా? ఒక ఆదివారం నాడే చర్చికి రమ్మని చెప్పాడా నీకేమన్నా? హల్లెలూయా. చెప్పాడు అట్లా ఎవరికన్నా? నీ బైబుల్లో అట్లేమన్నా రాయబడి ఉందా? అదేం కాదు కదా. అన్ని ప్రార్థనలకు హాజరు కావాలా, అన్ని ప్రార్థనలకు దేవుణ్ణి కొనియాడాల, దేవునితో అనుదినం మనం సంబంధం పెంచుకోవాలంటే దేవునితో సహవాసం చేయాలి, స్నేహం చేయాలా. అర్థమవుతుందా? ఎవరితోని? హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడాలంటే దేవునితో మనం మాట్లాడితే కదా మాట్లాడేది, అవునా కదా? ఎదుటోళ్ళని పలకరిస్తేనే ఏం చేస్తారు? మనతో మాట్లాడతారు. అలాగుననే ప్రభునందు ప్రియులారా, మనుష్యులు దేవుని గురించి ఆలోచించొద్దు, మనుష్యులు దేవుని విషయాలు పట్టించుకోవద్దనట సాతానుడు ఏం చేశాడో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభునందు ప్రియులారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, చదువు మాటలు, ఇవి దేవుని వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోతాయి. హల్లెలూయా. శరీరాశ, అమ్మా ఎప్పుడు క్రైస్తవులు శరీరం గురించి ఆలోచించొద్దు. శరీరం అంటే ఏంటి అమ్మా? శరీరం ఉందా మీ అందరికీ? ఆత్మల శరీరాల మీరంతా ఎంతమందికి ఆత్మ శరీరాలు ఉన్నాయి కదా? మీరందరూ శరీరంతో ఉన్నారు, శరీరంతో దేహముతో ఉన్నాం మనమంతా. అయితే శరీరాశలు, ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు ఏం చేయొద్దు శరీరాన్ని? అమ్మా అందంగా ఉండాలని అందానికి సమయాన్ని కేటాయించొద్దు, బట్టలు బాగుండాలని అమ్మా భర్తల తండ్రుల డబ్బులను దోసుకోవద్దు. ఈ అందానికి అమ్మ నువ్వు ఎన్ని రుద్దినా సౌందర్యం ఎక్కువ కాదట బైబిల్ అన్నది, అంటున్నారా అమ్మ? సుందరము కాని మన దేహములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. నువ్వెన్ని చేసినా నల్లగున్నోళ్ళు తెల్లగానే కారు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టు, రోజు వాటర్ పెట్టు, అమ్మ ముల్తాన్ మట్టి పెట్టు, ఇంకేముంటాయమ్మా నాకు తెలియదు, కొన్ని తెలుసు. ఇంకా పుట్ట మట్టి పెట్టు, రాగడి మట్టి పెట్టు, అవ్వా స్కిన్ షైనింగ్ పెట్టు. స్కిన్ షైనింగా? ఈ మధ్యలో కొంతమంది స్కిన్ షైన్లు పెడుతున్నారు, ఓ కలరే మారిపోతున్నారు. హల్లెలూయా. చాలా జాగ్రత్త. కొంతమంది కల్లర్లు వేసుకున్న వాళ్ళు కలర్ మారిపోయారు. నిజం చెప్తున్నా నేను. నెత్తి కల్లర్లు వేసుకున్న వాళ్ళు ఏమైపోయింది? ముఖం మారిపోయింది కదా. లైవ్లో ఉన్నాం కాబట్టి పేరు చెప్తలేను. ఒక స్త్రీని చూశాను నేను, పాపం ఏం కష్టపడిందో నాకు అర్థం కాదు. ఒకప్పుడు మంచిగా ఉండేది, బాగుండేది. ఆమె ఏం వాడిందో కానీ ముఖమంతా నల్లగా అయిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడే తన స్వరూపము తన పోలిక నీకిస్తే దేవుడిచ్చింది కాదని ఇంకేమన్నా నువ్వు చేసుకోగలుగుతావా? చేసుకోలేము. బైబిల్ అన్నది చేసుకోలేము. తల మీద ఉన్న ఎంట్రుకల్లో ఒక్కదాన్ని తెల్లగానైనా నల్లగానైనా నువ్వు చేయలేవు అన్నాడు. మరి అందమును మార్చుకుంటావా? వంకరకు వచ్చిన కాళ్ళను మార్చుకుంటావా? నడ్డి ముక్కను మారుతావా? మారలేవు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపడాలి. శరీరాశలు పెట్టుకోవద్దు. శరీరానికి ఏం పడితే నేను లావు అవుతాను, ఏం తినుడు తక్కువ చేస్తే బక్కగా అవుతాను, దీని మీద ఆలోచన వద్దు. దేని మీద ఉండాలి ధ్యాస? ఎంతమందికి ఆలోచన ఉంది? దీని మీద ఆలోచన లేకపోతే ప్రభుతో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరం కొరకు ఆలోచన చేయదు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ. కంటికి చూసిందల్లా కావాలా? నేత్రాశ. కంటికి ఏది చూస్తే అదే. పుచ్చకాయ చూసినావా? ఎక్కడమ్మొచ్చిన పుచ్చకాయలు? ఎందుకు తల్లి? వాళ్ళు ఏదో ఎక్కడో వరంగల్ పోయో ఎక్కడో పోయి తెచ్చుకుంటాను. నీ దగ్గరికి వచ్చినప్పుడు కొనుక్కోరాదు. చూసిందల్లా కావాలంటే ఎట్లా? చూసిందల్లా కావాలంటే కళ్ళు పోతాయి, జీవితమే పోయింది దీనది. హల్లెలూయా. చూసిందల్లా కావాలని లోతు పోయాడు, కాలిపోయింది పట్టణం అంతా. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? చూసిందంతా నాది అనుకోవద్దు. ఏది చూస్తే అది కావాలని కోరుకోవద్దు. లోకములో ఉన్నదంతా చదవం ఒకసారి. అట్లే ఉందా? నేను అబద్ధం చెప్తున్నాను? కాదు, పైనుంచి లోకములో ఉన్నదంతా. నేను అనట్లా, లోకములో ఉన్నదంతా చదవం. అనగా ఏమున్నది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చూసారా? ఇవి దేవుని వల్ల వచ్చినవి కాదు. వింటున్నారా? ఎవరు పెట్టారు? మనుషులందరినీ దేవుని వైపు చూడకుండా, దేవుణ్ణి వెతకకుండా, మందిరానికి వెళ్ళకుండా, అయ్యో ఇలా ఫంక్షన్ ఉన్నది కాదు మర్చిపోయినావా, చర్చ్ అంటున్నావు, ఏంటిదటవా? ఇవాళ ఆదివారం కాదు, ఇవాళ పెళ్ళి కాదు పలానోళ్ళది, చర్చ్ అంటాను ఏంది? పొద్దుగాలు లేచి పెళ్ళి ఎట్లా కావాలి? అక్కడికి పోతే ఇక్కడికి ఎప్పుడు అంతావు? హల్లెలూయా. ఏంటి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. బ్రతకడం నేర్చుకున్నాం. జీవపుడమ్మం లోకములో బ్రతకడం. లోకమంతా నా సొంతం. హల్లెలూయా. లోకమంతా నా సొంతం, లోకమే నాతోటి. జీవపుడమ్మం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా? అందుకే లోకములో ఉన్న ఆశలన్నీ ఏమవుతాయట? గతించిపోతాయి. లోకము గతిస్తుంది, లోకములో ఉన్న ఆశలన్నీ గతించిపోతాయి. అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, మనుష్యులను దేవుని వైపు తిరగకుండా అపవాదం ఏం చేస్తుందంటే, ఈ లోకాధికారి, లోకము దాని చేతికి అప్పగించబడింది కనుక లోకములో లేని పోని ఆశలు, లేని పోని అడియాశలు ప్రభునందు ప్రియులారా నీ కంటికి కనిపించి చూపించి, నీ శరీరం అట్లా కాదు ఇగో ఇట్లా ఉండాలి, ఇదిగో నీ చెవులో కమ్మలు అట్లా కాదు ఇట్లా యాలాడాలా. అబ్బో ఎన్ని చూపెడుతుందో లోకంలో. ప్రభునందు ప్రియులారా, ఈ లోకం ఒక మాయ, ఈ లోకం ఒక సంత. ప్రభునందు ప్రియులారా, ఈ లోకమంతా ఒక సేవకుడు అన్నాడు అంగడి. అర్థమవుతుందా? ఏడుదమ్మ లోకమంతా అంగడి. ఒక్కరోజు అట్లా కనపడుతుంది, మిగతా రోజులు ఉంటుందా? అంగడి తెలుసా అయ్యా? సంత 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 అంగడి. ఒక్కరోజు కనపడే భాగవతం మనుష్య జీవితం. హల్లెలూయా. అంగడి లాంటిది లోకం. ఈరోజు బాగా కనపడుతుంది, తెల్లారి గాలివారం వస్తే, తుఫాను వస్తే, సముద్రం కొట్టుకొస్తే, అగ్ని వస్తే ఏమవుద్ది? ఊడ్చుకుపోతుంది. అందుకోసమే లోకం మనది కాదు, లోకములో మనకేమీ లేదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ భక్తుల దగ్గరికి వెళ్ళిపోదాం, ముగించుకునే దానికంటే ముందు బైబిల్లో కొంతమంది భక్తుల జీవితాలను జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో బ్రతుకుతూ లోకంలో విరుద్ధంగా జీవించాలంటే మనం ఉన్నది ఎక్కడ? లోకంలో ఉన్నాం. మరి లోకంలో స్నేహం చేయొద్దంటే ఎవరితో చేయాలా అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, వినండి. ప్రభునందు ప్రియులారా, ముగింపులను తీసుకొస్తున్నాను, నిద్రపోద్దు ఎవరు కూడా దయచేసి. మనం లోకంలో ఉన్నాం, మరి మనుషులతో కాదా స్నేహం చేసేది? మనుషులతోనే, లేకపోతే జంతువులతో చేస్తారా? పాములతో చేసేటోళ్ళు ఉన్నారు, కుక్కలతో చేసేటోళ్ళు ఉన్నారా లేదా? నక్కలతో చేసేటోళ్ళు ఉన్నారు, పులులతో చేసేటోళ్ళు ఉన్నారు. స్నేహాలు
చేసి చేసి లాస్ట్కు సాధుకున్న పామె ఏం చేసిందట వాళ్ళను పేపర్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కాదా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మనుష్యులు మనుషులతో స్నేహం చేయాలి, దేవుడు కోరుకున్నది అది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల ఆలోచనలు మనుషులకు తెలుసు, మనుషుల భావాలు మనుషులకు తెలుసు, అంతే తప్ప జంతువులకు తెలియదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లోకంలో బ్రతుకుతున్నాం. లోకానికి విరుద్ధంగా బతకాలంటే ఎట్లా బతకాలా? అది ఎలా కుదురుతుంది అంటే నువ్వెవరితో స్నేహం, నీ స్నేహం, నీ ఎంపిక సరైనది కావాలా. ప్రార్థన చేసే వాళ్ళని ఎంచుకుంటే నువ్వు కూడా ప్రార్థన చేసేదానివి అవుతావు. హల్లెలూయా. మందిరానికి వెళ్ళే వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడల్లా నువ్వు కూడా వాళ్ళతో మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అందుకని స్నేహం ఎలాంటిదో నువ్వు చూజ్ చేసుకోవాలి. మంచి స్నేహం చేయాలి, మంచి స్నేహం చేయాలి. స్నేహితుడట మేలు కోరి గాయాలు చేస్తాడటండి. ఎవరు అమ్మా, వింటున్నారా నా మాటలు? ఎవరు? స్నేహితుడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో స్నేహితుడు మేలు చేయగోరి గాయములు చేస్తాడు. ఇంకా పగవాడట లెక్కలేనని ముద్దులు పెడతాడట. హల్లెలూయా. పగవాడు ఏం చేస్తాడు? నువ్వు చెడిపోవాలని, నువ్వు చేసే పని సూపర్, మస్తు, అసలు నిన్ను పోలినోళ్ళు ఎవరు లేరు తెలుసా. నువ్వు ఎంత బాగుంటుందో నీ డ్రెస్సు, ఏ డ్రెస్ వేసుకున్నా ఎంత బాగుంటావు. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. మెచ్చుకుంటున్నాడంటే నువ్వు ఖరాబ్ అవ్వడానికి అర్థమవుతుందా? ఈ లోకంలో నిన్ను ఎవరు మెచ్చుకున్నా కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారంటే నువ్వు చెడిపోవడానికి చూస్తున్నానని అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఎప్పుడో చెప్పాడు వాక్యం దేవుడు, ఇవన్నీ మనం వినాలి. సామెతలు కదా, 3000 సామెతలు చెప్పాడు సొలొమోన్. జ్ఞానవంతుడు చెప్పిన మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మేలు కోరట నిన్నేం చేస్తాడు? గాయపరుస్తాడు. ఏయ్, నువ్వు చేసేది కరెక్ట్ కాదురా, నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఈ డ్రెస్ నీకు కరెక్ట్ లేదు, ఇదిగో నువ్వు ఇట్లా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్తాడు. గాయం చేస్తాడు, నిన్ను ఏం చేస్తాడు? బాధ పెడతాడు. ఓర్చుకోవాలి. స్నేహితుడు బాధ పెట్టాలా? బాధ పెట్టనోడు స్నేహితుడు కాదు. ముద్దులు పెట్టేవాడు ఎవడట? పగవాడు. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే ఈ లోకంలో బ్రతుకుతున్నాం. మనం లోకంతో స్నేహం చేయొద్దంటే ఎట్లా కుదురుతుందంటే నేను చెప్తాను. ఇటున్నారా, సముద్రం అంతా, ఎప్పుడైనా సముద్రం చూసారా? కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడలేదు. పోయి వచ్చిన వాళ్ళు చెప్తా అంటే విన్నారుగా, సముద్రం అంతా ఉప్పు నీళ్ళమ్మా. ఉప్పు నీళ్ళు తెలుసా మీకు? సముద్రం అంతా ఎలా ఉంటాయి? నీళ్ళు తాగలేము, ఉప్పు ఉంటాయి, చాలా ఉప్పు ఉంటుంది. సముద్రం నుంచే ఉప్పు వస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, సముద్రం అంతా ఉప్పే కానీ అందులో ఉండే చేపలు మాత్రం ఉప్పు ఉండదు. హల్లెలూయా. సముద్రంలో చేపలకి ఏముండదు కదా. ఇది కొత్తగా చెప్తున్నాను. ఎప్పుడు చెప్పేది ఏంటంటే కుమ్మరి పురుగు, ఇంకేం చెప్తాం, తామర పువ్వు ఎక్కడుంటుంది? బురదలో ఉంటాయి అవి. హల్లెలూయా. ఏనాడు ఆ పువ్వుకైనా కుమ్మరి పురుగుకైనా అమ్మ మట్టి పురుగు ఏముంటుంది? దానికి బురద ఉంటుందా? ఉండదు. ఎక్కడుంటుంది అది? సంపదామనుకుని ఎలా పోతుంది అది? కానీ దాని మీద మాత్రం బురద ఉండదు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే మనం లోకములోనికి దేవుడు పంపిస్తే వచ్చాం. హల్లెలూయా. దేవుని ప్రణాళిక కొరకు వచ్చాం, దేవుని ఆ ఉద్దేశం కొరకు లోకంలోకి పంపబడ్డాం. కనుక మనం బ్రతికినంత కాలం ఈ యాత్ర, ఈ ప్రయాణములో, ఒకరు వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రయాణం ఎంతో, మానవుడి లోకంలోనికి వచ్చిన జీవితం అలాంటిదేనట. హల్లెలూయా. ప్రయాణం అయిపోతే ఏం చేయాలా? దిగిపోవాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రయాణము లాంటిదే జీవితం. ఈ 100 ఏండ్లు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్కరోజేనట. 1000 ఏండ్లు ఒక దినం, ఒక్క దినం 1000 సంవత్సరాలు దేవుని లెక్కలో. ప్రభునందు ప్రియులారా, అయితే ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్ అంటుంది, బైబిల్ చెప్తున్న మాట, ఈరోజు నీ స్నేహం ఎవరు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి ఆలోచన నీకు ప్రాముఖ్యం? ఎవరికి ఎక్కువ విలువనిస్తున్నావు? ఎవరితో ఎక్కువ గడుపుతున్నావు? ఎవరితో ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు? ఎవరి మాటలంటే ఎక్కువ ఇష్టం నీకు?
ఎవరితో ఎక్కువ గడుపుతావు? ఈరోజు దేవుని వాక్యం అంటుంది, నీ స్నేహం ఎవరు? ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు? బైబిల్లో 3 వ్యక్తులను అడుగుదాం. ఎవరిని? 3 వ్యక్తులను అడుగుదాం. అబ్రహామును పిలిచి, అయ్యా, నువ్వు ఇంతకాలం కల్దీయుల దేశమైన ఊరు అనే గ్రామం నుంచి బయలుదేరి కానానుకు దేవుడు పిలిస్తే వచ్చావు కదా, మరి కానానుకు వచ్చినాక బతుకు తెరువు కోసం కడుపు చేత పట్టుకొని కానానికి వచ్చావు కదా, వచ్చినోని ఇక్కడ బతుకుతాను, మరి ఎంతమంది అయ్యా, ఇక్కడ నీకు ఎంతమంది సాయం చేశారు, ఎవరెవరు నీ స్నేహితులు అంటే అబ్రహాం అన్నాడట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాముకు స్నేహితుడు ఎవరట? అబ్రహాముకు అడిగారు, పిలిచి అడిగితే ఏమన్నాడైనా, నాకు స్నేహితుడు ఎవరో తెలుసా? బెస్ట్ ఫ్రెండ్తో అన్ని విషయాలు పంచుకుంటాం. హల్లెలూయా. అవునా కదా? ఎవరితో పంచుకుంటామమ్మా? మనకు బాగా నచ్చినలతోనే అన్ని విషయాలు చెప్తాం, కొంతమందికి కొన్ని చెప్తాం. అర్థమవుతుందా? బాగా నచ్చినలతోని ఏమీ లేకుండా మన దగ్గర అన్నీ చెప్పుకుంటాం. అయితే అబ్రహాముకు, అయ్యా, నీ స్నేహితుడు ఎవరు, నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు అని అడిగితే గనుక అబ్రహాం అన్నాడట, నేను దేవునితో స్నేహం చేశాను. దేవుడు అన్నాడు, అబ్రహాము నాకు స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్నేహం ఎవరితో? నువ్వు దేవునితో స్నేహం చేస్తున్నావా? దేవుడేనా నీకు స్నేహితుడు, లేదా మరొకరు లోకం ఉందేమో? జ్ఞాపకం చేస్తున్నాను. లోకము గనక ఉంటే, లోకములో ఉన్న మనుషులు గనక ఉంటే, ఒకవేళ అన్యులు గనక ఉంటే, లోక సంబంధులు గనక ఉంటే ఏమవుతావు తెలుసా? నువ్వు కూడా లోకం మాదిరిగా మారిపోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. 2వ వ్యక్తి మోషేను పిలుద్దాం. మోషేను పిలిచి, మోషే, ఇదిగో 40 లక్షల ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుండి కానానుకు నడిపించావు కదా, ఇందులో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరయ్యా? ఎవరెవరితో నువ్వు స్నేహం చేశావు? ఎవరితో ఎక్కువ నువ్వు మాట్లాడేది? నీ బాధలన్నీ ఎవరితో పంచుకునేది? నీకు చాలా దగ్గర క్లోజ్ ఫ్రెండ్ ఎవరని చెప్తే మోషే అన్నాడు తెలుసా? నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో దేవునితో మోషే ముఖాముఖిగా స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మాట్లాడేదట. హల్లెలూయా, హల్లెలూయా. రాసుకుంటున్నారా? ఇవన్నీ దొరికాయి తర్వాత. నిర్గమకాండం 33:11లో దేవుడట మోషేతో, అమ్మా, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడాడు. చూసారా? ముఖాముఖిగా చూసుకుంటా మాట్లాడాడట. హల్లెలూయా. ఎవరు మాట్లాడారు మోషేతో? నీతోనే ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అందుకే నీ కష్టాలు ఎవరు తీర్చలేరు, నీ శ్రమలు ఎవరు తొలగించలేరు. ప్రభునందు ప్రియులారా, మోషే దేవునితో ఇదిగో ఎలాగున్నాడో తెలుసా? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవునితో మోషే మాట్లాడాడట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. ఇంకా ప్రభునందు ప్రియులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు, అతన్ని మనం మేలుకొలుప వెళ్దాం. చనిపోయిన లాజరును పట్టుకొని యేసు ప్రభు అంటున్నాడు, లాజరు ఏమయ్యాడట? నిద్రిస్తున్నాడు, మేలుకొలుప వెళ్దాం అంటే ఆయన లేపుదామని. అంటే లాజరుకు స్నేహితుడు. ప్రభునందు ప్రియులరా, లాజరుని అడిగితే కూడా నీకు స్నేహితుడు ఎవరయ్యా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, ఇదిగో నా మరణంలో నన్ను లేపినవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తే నాకు నిజమైన స్నేహితుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో మన స్నేహం ఎవరితో ఉండాలంటే బైబిల్ చెప్తుంది. చివరిగా యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు చేసిన ఎడల, చూసారా, మీరు నాకు స్నేహితులు. హల్లెలూయా. ఈరోజు దేవుడు అందరితో ఒక మోషతోనే కాదు,
ఒక అబ్రహాముతోనే కాదు, ఒక లాజరుతోనే కాదు, ఎవరైతే ఆయన మాటను వింటారో, ఎవరైతే ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే ఆయన మాట కొరకు ఎదురు చూస్తారో, ఆయనకు అనుకూలంగా వాళ్ళ జీవితాలను మార్చుకుంటారో వాళ్ళట దేవునికి స్నేహితులు అవుతారని వాక్యం చెప్తున్నది. హల్లెలూయా. తలలు వంచుదాం, మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యం చెప్తున్నా.